భాగవతం పార్ట్ 2 బై అరవిందన్ కుమార్ చేత చెప్పబడింది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. భాగవతం రెండవ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ విధంగా నారదుల వారు భాగవత రచనకు పూనుకోమని చెప్పేసి సంక్షేప భాగవతాన్ని కూడా చెప్పినటువంటి వ్యక్తి నారదుల వారు వేదవ్యాసుల వారికి. వ్యాస భగవానుడు ఆ యొక్క రసాన్ని ఆస్వాదించి ధ్యానమగ్నుడైపోయి కూర్చుని భాగవతం యొక్క రచనను ప్రారంభం చేయడం మొదలుపెట్టాడట. ఇంత చేసిన తర్వాత ఏది చేయడం మిగిలిపోయిందని వేదవ్యాసుల వారు నిరాశ పొందాడో, ఏది అందించడం వల్ల తన జన్మకు సార్థకత వస్తుందని అనుకున్నాడో, ఏది అందించిన తర్వాత, ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుండి మనస్సు ఏది పట్టుకొనకపోవడం వల్ల అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకు సార్థకత సిద్ధిస్తుందో, అటువంటి గొప్పదైనటువంటి ఔషధాన్ని వేదవ్యాస భగవానుడు అందించడం ప్రారంభించాడట. కాబట్టి ఇది వేరొకరు చెప్పడానికి కూడా అవకాశం లేదది. ఇది సాక్షాత్తు ఉపనిషత్తుల యొక్క సారాంశం. జ్ఞానమంతా కూడా భాగవతం లోపట నిక్షేపించబడిందట పూర్తిగా. కాబట్టి దీనికి మరి చెప్పడానికి కూడా మామూలు వ్యక్తి కావాలన్నా కాదు కదా. కాబట్టి ఆయన ఎవరు? శుకబ్రహ్మ. కాబట్టి ఆయననే తగిన వ్యక్తి. కాబట్టి తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకు భాగవతాన్ని ప్రబోధం చేశారు వేదవ్యాసుల వారు. మరి శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఎన్ని రోజులు చెప్పారు ఈ యొక్క భాగవతాన్ని? చెప్పింది కేవలం 7 రోజులు మాత్రమే. ఎలాంటి పరిస్థితుల్లో చెప్పారు? మనం కొద్దిగా ఆలోచన చేస్తే ఆ భాగవతం చెప్పబడిన పరిస్థితి కూడా విచిత్రమైన పరిస్థితి. దాన్ని కూడా మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఈ విషయం లోపల చెప్పింది 7 రోజులే, అంతకంటే ఎక్కువ రోజులు చెప్పలేదు ఆయన. ఎందుకు 7 రోజులు చెప్పాల్సి వచ్చింది? మనం అక్కడక్కడ వింటుంటాం భాగవతం అనేది సప్తాహంగా జరగాలి అని చెప్పేసి. దాంట్లో భాగవత సప్తాహము అని చెప్పేసి, అంటే 7 రోజుల్లో భాగవతం కథ అంతా వచ్చేటట్టు చెప్పేటువంటి ఒక విధానం మనము సమాజంలో చూస్తుంటాం. మనం అంటే 7 రోజుల కంటే మించి వినకూడదనే ఇవన్నీ మనకు మనసులో ప్రశ్నలు వస్తుంటాయి. పూర్తిగా 7 రోజులే ఎందుకు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంటుంది మనకు. కాబట్టి ఒక మనిషి ఎన్ని సంవత్సరాలైనా బతకనివ్వండి, ఆయన 70 కావచ్చు, 90 కావచ్చు, 100 సంవత్సరాలు మనం జీవిస్తుంటాం చిన్నవాళ్ళను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని చెప్పేసి మనము చిన్నవాళ్ళను ఆశీర్వదలు ఇస్తుంటాం. మనకు పెద్దవాళ్ళు ఇస్తుంటారు ఈ విధంగా. అంటే 100 సంవత్సరాలు పూర్ణంగా బ్రతకాలని చెప్పేసి. ఎన్ని రోజులు బ్రతికాడని పరిశీలిస్తే నిజానికి 100 సంవత్సరాలు కాదు, 7 రోజులు బతికినట్టే లెక్క మనకు. ఎందువల్ల అంటే ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినా సరే బ్రతికినది కేవలము ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఇంతకంటే మనకు వేరే రోజులు లేవు. ఇక మనకు 8వ రోజు లేనే లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరణం వచ్చినా కూడా ఈ 7 రోజుల్లోనే జరగాల్సిందే. కాబట్టి పుట్టినా చచ్చినా ఈ 7 రోజులే. కాబట్టి ఎంత గొప్పోడు కావచ్చు, ధనికుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఆయనకు పోవడానికి ఇంకో 8 రోజులు లేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ 7 రోజుల్లోనే తమ ప్రయాణం కొనసాగించాల్సిందే. 7 రోజుల్లోనే పుట్టాలి, 7 రోజుల్లోనే ఉండాలి, 7 రోజుల్లోనే తిరగాలి. ఇది జాగ్రత్తగా పట్టుకుంటే భాగవత సప్తాహం అంటే
నీవు ఏ రోజున భగవంతుని స్మరించడం మానేస్తావో ఆ రోజు నీ జీవితంలో చాలా అమంగళకరమైనటువంటి రోజు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రోజు భగవంతుని ఎడల కొద్దిగా భగవంతుని మర్చిపోయావు అనుకో, నువ్వు భగవన్నామం పలకలేదనుకో, భగవంతుని నమస్కారం చేయలేదనుకో, భగవంతుని గురించి అసలు ఆలోచనే రాలేదనుకో, ఆ రోజు ఉండి కూడా మరణించడం వంతు సమానం. కాబట్టి ఆ రోజు ఇంట్లో ఏం తిరిగింది అంటే ఒక నడయాడేటువంటి ప్రేతం తిరిగినట్లు లెక్క, ఒక శవం ఇంట్లో నడిచినట్లు లెక్క. ఇది ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఆ రోజు మన ఇల్లు అమంగళమైపోయింది. కాబట్టి నిజమైన బ్రతుకు ఏది అని ఆలోచిస్తే భగవన్నామస్మరణమే. భగవంతుని నామం ఎప్పుడు మనం స్మరిస్తూ, ఎప్పుడు నిరంతరము మన జీవితంలో ప్రతి క్షణము మనం ఆయనను స్మరించుకుంటూ ఉంటామో అప్పుడు మన జీవితానికి సార్థకవుతున్నట్టు. కానీ భగవన్నామ స్మరణ 24 గంటలు స్మరణ రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే మనము ఏదైనా ఒక ఇష్టమైన వస్తువు మనకు ఉంటే, మనసులో ఉంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం మనం. కాబట్టి భగవంతుణ్ణే ఇష్టమైన వస్తువుగా ఇప్పుడు మనం మనస్సులో పెట్టుకోగలుగుతామో అప్పుడు మన జీవితానికి ఒక అర్థం అనేది వస్తుంది. అప్పుడు మన ప్రయాణం మెల్లమెల్లిగా భగవంతుని వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగవతం అనేది ఎవరు వింటే వాళ్ళ మనస్సు తెలుసో తెలియకో వాళ్ళ యొక్క మనస్సు భగవంతుని వైపు ప్రయాణం చేస్తుందట. ఇది భాగవతం యొక్క గొప్పతనం. కాబట్టి శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు యొక్క సమక్షంలో 7 రోజుల పాటు భాగవతం ప్రవచనం చేశాడు ఆయన. దాని ఫలితం ఏమిటి చెప్పండి? తాను చనిపోతాడనే విషయం తెలుసు పరీక్షిత్ మహారాజుకు. తెలిసి కూడా ఆయన భాగవతం అందరినీ విన్నాడు. విన్నాక అన్నాడట పరీక్షిత్ మహారాజు, ఈ శరీరం చచ్చిపోతుంది, బెంగలేదు అన్నాడట. ఆయనకు తెలిసిపోయింది చనిపోవడం అనేది ఆత్మకు లేదు. మనం ఇప్పుడు కూడా వింటుంటాం, ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మశాంతి అనే పదం వాడతాం. కానీ నిజానికి ఆత్మకు శాంతి అనేది అవసరమే లేదట. అది దానికి చావు లేదు. కాబట్టి దానికి ఎలాంటి ఏ ఒక్క ఖడ్గం కానీ ఏ ఒక్క నీళ్లు కానీ దాని ఎలాంటివి ఏవి కూడా ఇబ్బంది పెట్టవట ఆత్మ. మరి ఏ విధంగా జీవికి శాంతి అనే పదం ఉపయోగించాలట మనము. ఆ విధంగా కాబట్టి పుణ్యం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, మనం ఇప్పుడైతే లేదనుకోండి, పూర్వకాలంలో ఉండేది అశ్వమేధ యాగాలు చేస్తే కూడా ఎన్ని చేసినా సరే శరీరం అనేది పడిపోకుండా ఉంటుందా చెప్పండి? తప్పకుండా పడిపోయి తీరాల్సిందే. ఎవడి శరీరమైనా సరే పడిపోవాల్సిందే. కాబట్టి పడిపోయేటువంటి సత్యము శరీరానికి చెందింది, అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు అని ఒక అసత్యమునందు మనము ఒక పూనిక పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఆ యొక్క భ్రాంతి చేత మనం ఏం చేస్తున్నామంటే చేయకూడని పనులన్నీ చేస్తున్నాం. ఈ శరీరం శాశ్వతం అనుకునేటువంటి తత్వంలో ఉండడం వల్ల ఆ పనులు చేయకూడదు, కానీ ఆ పనులు చేస్తున్నాం. ఈ భాగవతం అర్థమైతే ఎవ్వరు కూడా అటువంటి పనులు చేయరు. దాని కొరకు భాగవత శ్రవణం అనేది అంత అవసరమనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా భాగవతాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే సత్యము ఏడా కొంత పూనిక వస్తుంది వాళ్ళకు. కాబట్టి భగవంతుని ఏడా కొంత పూనిక కలుగుతుంది వాళ్లకు. కాబట్టి ఆ భగవంతుని యొక్క పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో, ఆ భగవంతుని యొక్క భక్తుల గాథలు ఎట్లా ఉన్నాయో అవన్నీ కూడా మనకు భాగవతంలో వస్తాయి. కాబట్టి వాటిని మనం మన జీవితానికి ఆ విధంగా మనం అన్వయం చేసుకుంటూ ఉండాలని చెప్పడం కొరకు పరీక్షిత్తు మహారాజును ఆధారం చేసుకుంటూ మన శుకబ్రహ్మ చెప్పినటువంటి ఈ యొక్క భాగవతం యొక్క ప్రవచనం. పోనీ 7 రోజులు విన్న తర్వాత పరీక్షిత్తుకు మరణం రాకుండా పోయిందే చెప్పండి? మరణం రానే వచ్చింది. 7 రోజులు పోయిన తర్వాత ఆయనకు ధైర్యం ఏమొచ్చిందంటే, అప్పుడు శరీరానికి మరణం వచ్చినా నాకు బెంగలేదు, కానీ ఇప్పుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అని చెప్పేసి అన్నాడట ఆయన పరీక్షిత్ మహారాజు. కాబట్టి ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం ఇంకా అట్లా తిరుగుతూనే ఉంటామట. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారట భగవంతుడు. కాబట్టి ఇటువంటి మాయలో తిరుగుతూనే ఉంటాం. కాబట్టి ఈ సత్యాన్ని మనము భాగవతం మనకు ఆవిష్కరిస్తుంది. అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. కాబట్టి పెద్దలు అంటుంటారట, నిగమ కల్ప తరోర్గళితం ఫలం శుకముఖరాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అని చెప్పేసి. కాబట్టి భాగవతం వినేవాళ్ళు నేను వింటున్నా భాగవతము అని చెప్పేసి ఆ విధంగా వినకూడదట భాగవతాన్ని.
పిబత భాగవతం అంటున్నాడు, భాగవతాన్ని త్రాగేసేయాలట. మరి భాగవతాన్ని త్రాగడం ఎట్లా కుదురుతుంది? మరి త్రాగేటువంటి పని నోరు చేస్తుంది కదా, నోరు అనేటువంటి ఇంద్రియం చేయాలి కదా. వినడం అనేది కేవలం చెవి పని. అయితే చెవి అనేటువంటి ఇంద్రియానికి లక్షణం ఉందట. నోరు తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో తిరుగుతూ ఉందనుకోండి, అయినా సరే నోరు ఆ పదార్థాన్ని తీసుకుని కడుపులోకి పంపించేస్తుందట. దాంట్లో చీమ ఉన్నా నోరు నేను పుచ్చుకోను అన్నదట. అది పుచ్చేసుకుంటుంది, తాగేస్తుంది పూర్తిగా అనమాట. అది కాబట్టి తాగేసేటువంటి పదార్థంలో సాధారణంగా తీసి పారేసేదంటే ఏది ఉండదు. భాగవతం కూడా అటువంటిదేనట. దీనిలో తీసి పారేయాల్సింది ఏది ఉండదట. భాగవతం నందు భగవంతుడు ఒక్కడే. భాగవతంలో భగవంతుడు శబ్దరూపంగా వస్తాయట. కాబట్టి దానిని చెవులతో పట్టి తాగేసేయాలట. విడిచిపెట్టాలంటే మాత్రం జారి కింద పడిపోతుంది. కాబట్టి అటువంటి భాగవతాన్ని మనం జాగ్రత్తగా మనము శ్రవణం చేయాలనే విషయంలో అనుకోకుండా మనకు సరిగ్గా ఈ పితృపక్షాలు వచ్చింది మనకి ఇదే సమయంలో. దీని తర్వాత అధిక మాసం వస్తుంది మనకు, ఆశ్వయుజ మాసంలో. ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి రోజులే. కాబట్టి వీటిలో మనము భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాము. ఇదంతా కూడా ఆ వేదవ్యాసుని యొక్క కృపగా మనం భావించి మనము వినే ప్రయత్నం చేద్దాం మనం. కాబట్టి ఈ వేద లాంటివి కల్పవృక్షం, అవి కల్పవృక్షం, వేదాలంటే కల్పవృక్షం అది. కాబట్టి వీటిని సేవించడం వల్ల మనకి ఏంది, సమస్తమైనటువంటి కోరికలన్నీ తీర్చుకోవచ్చట. కాబట్టి ఈ కల్పవృక్షం శాఖల చివర ఒక పండు పండిందట. కాబట్టి వేదంలో చివర ఏముంటాయి చెప్పండి? ఉపనిషత్తులు ఉంటాయట. కాబట్టి ఉపనిషత్తుల జ్ఞానాన్ని, అవి ఉపనిషత్తులు చేసేటివి ఏంటి అంటే జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. కాబట్టి ఉపనిషత్తులు అనేటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి వేదముల చివర ఉన్న శాఖల చివరి భాగాలలో ఆ పండిన పండు ఏదైతే ఉందో ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మం యొక్క స్వరూపమే ఆ యొక్క పండు. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం ఈవేళ పండుగా పండిందట. మరి ఈ పండుగా పండిన దాన్ని ఏం చేసింది? ఒక చిలుక కొట్టింది దాన్ని. ఎవరా చిలుక? శుక బ్రహ్మ. కాబట్టి శుకుడు తన యొక్క నోటి ద్వారా ఈ ప్రవచనం చేశాడు. కాబట్టి ఎటువంటి వ్యక్తి శుకుడు? దేని మీద ఆయనకు అపేక్ష లేదన్నమాట మహానుభావుడు. అటువంటి దేనిపైన తనపై తనకే లేదు, దేనిపైన లేదు. అటువంటి మహాపురుషుని యొక్క నోటి ద్వారా వచ్చినటువంటిది ఈ యొక్క భాగవతాన్ని మరి మనము వినాలనా? వినడం కాదు, త్రాగేసేయాలి పూర్తిగా అనమాట. కాబట్టి ఇది పూర్తిగా భగవంతునితో నిండిపోయి ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన ప్రధాన కర్తవ్యం ఏంటంటే భాగవతం యొక్క గొప్పదనాన్ని మనం మనసులో ఈ విధంగా స్మరించుకుంటూ వింటే అంతకంటే మించింది లేదు. కాబట్టి భాగవతాన్ని సంస్కృతం లోపట మహానుభావుడు వ్యాస మహర్షి ఆయన 12 స్కందాల లోపట ప్రవచన చేశాడట. 12 ద్వాదశ స్కందాలు అంటాము, 12 భాగాలు అనుకోండి. ఆ విధంగా చేసినటువంటి భాగవతాన్ని ముఖ్యంగా తెలుగు వాళ్ళమైనటువంటి మన అదృష్టం కొద్దీ కూడా దీన్ని తెలుగు భాషలోకి అనువాదం చేసినటువంటి మహానుభావుడు బమ్మెర పోతనామాత్యులు. కాబట్టి ఆ రోజు లోపట 3 రాజులు ఉండేవాడట. 3 రాజులు, ఒక ఆయన పేరేమో త్యాగరాజు అని, ఒక ఆయన పేరేమో పోతరాజు అని, ఒక ఆయన పేరేమో గోపరాజు అని చెప్పేసి 3 పేర్లలో కూడా ఆ యొక్క రాజు అంటే రాచరికమైనటువంటిది ఆ విధంగా ఉండేదట. అయితే 3 కూడా భగవంతునే సేవించారు. సేవించి వాళ్ళు అనుకున్నారు, ఈ భగవంతుని శివుని కంటే మించినటువంటి ఈ రాచరికం మనకెందుకు అని చెప్పేసి ఆ రాచరికాన్ని వద్దు అని తీసి అవతల పడేసిందట. కాబట్టి ఆ గోపరాజే సాక్షాత్తుగా అయిన రామదాసుగా మారిపోయాడు. త్యాగరాజు ఏమో సాక్షాత్తు త్యాగయ్యగా మారిపోయాడు. పోతరాజే మన పోతనామాత్యులు అనమాట. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క రాచరికాలను తీసి అవతల పడేసేసి భగవంతుని పాదాల దగ్గర దాస్యము అనేటువంటి ఒక ప్రధాన లక్షణాన్ని వాళ్ళు మనకు ప్రస్తుతం చేశారట వాళ్ళు. కాబట్టి ఆ 3 కూడా ఒక పెద్ద ప్రపంచాన్ని ఏలింది వాళ్ళ మహానుభావులు. ఏంటి ఆ ప్రపంచం? భక్తి అనేటువంటి ప్రపంచాన్ని ఏలిందట వాళ్ళు. ఆ విధంగా ఏలి మనందరి కూడా భక్తిని పంచిపెట్టిన మహానుభావులు అటు త్యాగయ్య కావచ్చు, రామదాసు కావచ్చు, ఇటు మన పోతన్న కావచ్చు. కాబట్టి ఈ విధంగా 3 యొక్క జీవితంలో ప్రధానంగా పోతనామాత్యుడు మన కొరకు ఇచ్చినటువంటి భిక్ష అనుకుందాం మనం దీన్ని నిజంగా చెప్పాలంటే. అది ఆంధ్ర మహాభాగవతం అనేటువంటి పేరుతో మనకు దీంట్లో రసగుళికలుగా ఆయన ఎన్ని రకాలుగా వర్ణనలు చేస్తూ పద్య రూపంలో చెప్పాడో మహానుభావుడు. అదంతా కూడా మనము
భాగవతాన్ని త్రాగేసేటువంటి ఈ యొక్క ప్రస్తావన లోపల మనము మెల్లిమెల్లిగా ముందుకు పోదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు పోస్ట్ చేస్తాను.